Hey guys, welcome back to my YouTube channel. This is Emla Ganesh. Andarki good morning from Sun City. So ee roju video vachesi గవర్నమెంట్ హాస్టల్స్ ఇన్ హైదరాబాద్ ఎక్కడెక్కడ ఉన్నాయనే చిన్న వీడియో చేస్తున్నా. కంప్లీట్గా మీకు నచ్చుతుందని అనుకుంటున్నా. అండ్ అన్ని హాస్టల్స్ కాదు, కొన్ని హాస్టల్ మాత్రం మీకు ఖచ్చితంగా చూపిస్తా హైదరాబాద్లో ఎక్కడ ఉన్నాయి అండ్ లొకేషన్ ఎక్కడ ఎలా వెళ్ళాలి లొకేషన్కి అండ్ ఎలా అడ్మిషన్ తీసుకోవాలనేది మీకు కంప్లీట్గా ఈ వీడియోలో చెప్తా. అండ్ ఇప్పుడు నేను ఉన్న హాస్టల్ నేను ఎలాంటి ఉన్న హాస్టల్. సో ఒకవేళ మీరు ఈ హాస్టల్ ఉండాలనుకుంటే నా యూట్యూబ్లో వీడియో ఉంది. ఆ వీడియో చూసి మీరు ఒక క్లారిటీ తెచ్చుకొని ఈ హాస్టల్లోకి అయితే రావచ్చు. అండ్ ఇప్పుడు మనం కోటికి వెళ్తున్నాం. కోటి ఎందుకు అంటే హైదరాబాద్లో ప్రతి ఒక్క స్టూడెంట్కి కోటి అనేది ఖచ్చితంగా తెలవాల్సిన ప్లేస్. సో అక్కడ నుంచే హాస్టల్స్ కానీ అండ్ బుక్స్ కానీ ఎనీ మెటీరియల్ ఫర్ స్టూడెంట్స్ అక్కడ మనకు దొరుకుతాయి. కాబట్టి అక్కడ నుంచే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ అక్కడ కూడా బీసీ, ఎస్టీ అండ్ రెడ్డిస్ కూడా ఒక హాస్టల్ ఉంటుంది. ఆ హాస్టల్ కూడా మేము ట్రై చేద్దాం ఇన్ కేస్ మనకు వాళ్ళ టైం దొరికితే. అండ్ అక్కడ నుంచి మనం హాస్టల్స్ అన్నీ కవర్ చేద్దాం. అండ్ ఈ వీడియో మీకు నచ్చుతుందని భావిస్తున్నా. ఈ వీడియోకి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని వీడియోస్ కోసం మన బెల్ ఐకాన్ని ఆన్లో అయితే పెట్టుకోండి. అండ్ ఇక్కడ నుంచి అయితే కోటికి అయితే బయలుదేరుతాం. వాతావరణం చాలా వైల్డ్గా ఉంది. ఈ ప్రస్తుతం సన్ సిటీ లొకేషన్ బస్ స్టాండ్. సో నాతో పాటు హరికృష్ణ అండ్ శివ వస్తున్నారు. ఇది డే పాస్ అనమాట. 24 hours మనకు హైదరాబాద్లో ఎటైనా తిరగచ్చు. ఇది కాస్ట్ వచ్చేసి 120 రూపీస్. మన సిటీ బస్లో ఏ బస్లో అయినా ఈ డే పాస్ ఇస్తారు. అండ్ ఒకవేళ మీ సిటీ మొత్తం తిరగాలనుకుంటే ఈ డే పాస్ ఖచ్చితంగా తీసుకోండి. మీరు అంటే మీకు కాస్ట్ అనేది మీకు చాలా తక్కువ పడుతుంది కంపేర్ మన టికెట్ తీసుకుంటే. సో ఫైనల్లీ ఇప్పుడు మనం అబిడ్స్లో ఉన్నాం. అబిడ్స్లో మనము ఇస్కాన్ టెంపుల్ ఉంది. అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకొని కోటికి అయితే బయలుదేరదాం. ఇస్కాన్ టెంపుల్ చాలా బాగుంటుంది. ఒకవేళ మీరు కోటి సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా విజిట్ చేయండి. మంచి టెంపుల్, చాలా ప్రశాంతంగా ఉంటుంది. కోటికి రైట్ సైడ్లో ఉంటుంది. సో ఇది హ్యాబిట్స్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్. ఈ టెంపుల్ దగ్గర చాలామంది వస్తారు. ఇది ఖచ్చితంగా ఇటు సైడ్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెంపుల్కి దర్శనానికి రండి. చాలామంది వస్తారు ఇక్కడికి. మనం మెహదీపట్నం నుంచి కోటికి అయితే లొకేషన్ పెట్టుకోవాలి, లేకుంటే అబిడ్స్ బస్ స్టాండ్కి అయితే లొకేషన్ పెట్టుకోవాలి. ఈ లొకేషన్ లైక్ మెహదీపట్నం నుంచి మనకు 216 బస్సు ఉంటుంది. ఆ బస్ ఎక్కినామంటే డైరెక్ట్ మనకు అబిడ్స్ బస్ స్టాండ్ దగ్గర దింపుతుంది. మనం కొంచెం రిక్వెస్ట్ చేసినామంటే కొంచెం సిగ్నల్ ముందు ఇస్తుంది. ఇక్కడ ట్యాబ్ చూపిస్తుంది చూడు అక్కడ. సో అక్కడ నుంచి ఇక్కడ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. ఐసిఐసిఐ బ్యాంక్ నుంచి మనం ఇట్లా లెఫ్ట్ తీసుకొని సందులో వచ్చామంటే స్ట్రీట్ నెంబర్ 5 ఆ సందులో వచ్చామంటే ఇక్కడ ట్రిప్ బజార్ క్రాస్ రోడ్ ఉంటుంది. ఆ బజార్ నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే ఇంకో బిల్డింగ్ కనిపిస్తుంది. ఆ బిల్డింగ్లోనే మనకు 2 హాస్టల్స్ ఉంటాయి. ఒకటి బీసీ హాస్టల్ సికింద్రాబాద్, బీసీ హాస్టల్ సనత్ నగర్. ఈ 2 హాస్టల్స్ ఒకే బిల్డింగ్లో ఉంటాయి. అంటే 2 సపరేట్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ 2 డాట్స్ లెక్క ఆ 2 బిల్డింగ్స్లో 2 హాస్టల్స్ ఉంటాయి. ఇది హ్యాబిట్స్ అన్నమాట. హ్యాబిట్స్లో ఐసిఐసిఐ బ్యాంక్ సందులో ఇది ఉంది. సో ఇలా ఒక 1/2 కిలోమీటర్ వెళ్తే మనకు హాస్టల్ అయితే వస్తుంది. సో ఇలా ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళాలి. సో దీన్ని ట్రూప్ బజార్ అంటారు. సో ఈ ఏరియాలోనే ఒక హాస్టల్ ఉంది. సో అక్కడికి వెళ్తున్నాం. సో అక్కడ నుంచి స్ట్రేట్గా మనం దాదాపు ఒక 400 మీటర్స్ వచ్చినాం. ఇక్కడ ఐటమ్స్ అన్నీ మీకు నచ్చిన ఐటమ్స్ దొరుకుతాయి. ఇక్కడ లైక్ డెకరేషన్ సామాన్ కానీ, కూలర్స్ కానీ, ఫ్యాన్స్ కానీ అన్నీ. ఇంతకుముందు మనం ఇలా వచ్చి ఇలా రైట్ తీసుకున్నాం కదా. సో ఈ బిల్డింగ్లోనే మనకు హాస్టల్ ఉంది. సో ఈ బిల్డింగ్లో బీసీ హాస్టల్ ఉంటుంది మనకు. పైన ఫ్లోర్లో ఉంటుంది హాస్టల్. సో ఇలా మెట్ల ద్వారా వెళ్ళాలి. సో ఇలా స్టేర్కి ఎక్కితే ఎన్నో ఫ్లోరా? ఏ ఫ్లోర్ హాస్టల్? సెకండ్ ఫ్లోర్లో హాస్టల్ అయితే ఉంటుంది. అడ్మిషన్స్ అయితే లేవని చెప్తున్నారు. ఇక్కడికి వచ్చి మీరు ఒకవేళ రిక్వెస్ట్ చేస్తే మీకు అడ్మిషన్ దొరకచ్చు. సో హాస్టల్ కొంచెం అట్లనే ఉంది కదా. బాలుల కళాశాల వసతి గృహం. సో ఇది బీసీ హాస్టల్ అన్నమాట. సో ఇక్కడ దాదాపు 350 మంది ఉన్నారు. అండ్ 28 రూమ్లు ఉన్నాయి. మొత్తం 2 ఫ్లోర్లు, 3rd ఫ్లోర్ అండ్ 4th ఫ్లోర్ ఉంది. ఒక ఫ్లోర్లో 14 రూమ్లు ఉన్నాయి. ఇంకొక ఫ్లోర్లో 14 రూమ్లు, మొత్తం 28 రూమ్లు ఉన్నాయి. దాదాపు 350 మంది స్టూడెంట్స్ ఉన్నారు. అండ్ ఇక్కడ హాస్టల్ సరౌండింగ్స్ కానీ ఇక్కడ చూస్తే కొంచెం బెటరే, అంత ఏం వరస్ట్గా ఏం లేదు. సో ఉండొచ్చు. ఇక్కడ దాదాపు
5-6 కాలేజ్ల వాళ్ళు స్టూడెంట్స్ ఇక్కడ చదువుతున్నారు. సిటీ కాలేజ్, నిజాం కాలేజెస్ అండ్ బీటెక్ స్టూడెంట్స్ కూడా చదువుతున్నారు. ఇన్ కేస్ మీకు ఎవరికైనా ఇక్కడ రావాలనుకుంటే ఇది మీకు లొకేషన్ అయితే చెప్పాను కదా, మనకు అక్కడ హ్యాబిట్స్లో దిగి హ్యాబిట్స్లో నుంచి నేను చెప్పినట్టు వచ్చేయండి ఇక్కడికి. సేమ్ కింద ఎలా ఉందో పైన కూడా సేమ్ అలా ఉన్నాయి. మొత్తం 24 రూమ్స్ ఉన్నాయి. పైన 14, కింద 14. అండ్ మీకు చూసుకోవచ్చు ఇదే లాస్ట్ ఫ్లోర్. సో కంపేర్ టు 3rd ఫ్లోర్ ఈ ఫ్లోర్ కొంచెం నీట్గా ఉంది. సో చాలా బయట ఏ రూమ్కి ఆ రూమ్కు షూ ర్యాక్ ఉంది. మంచిగా ఇక్కడ పేపర్స్ కూడా ఇస్తున్నారు న్యూస్ రీడింగ్కి. అండ్ వైఫై ఫెసిలిటీస్ కూడా ఉంది. ఇది కిచెన్ అండ్ ఇది ఆఫీస్ రూమ్. సో ఈ సందులో నుంచి వెళ్తే మనకు సనత్ నగర్ హాస్టల్ ఉంటుంది. ఈ మెట్లెక్కి వెళ్ళిపోతే మనకు సికింద్రాబాద్ హాస్టల్ ఉంటుంది. సో చూసాం కదా, 2 హాస్టల్ చూసాం. సో సెకండ్ హాస్టల్లో మాకు పర్మిషన్ ఇవ్వలేదు. అండ్ మా ఫోన్ కూడా గుంజుకున్నాడు, ఎందుకు వీడియో తీస్తున్నావు అని చెప్పేసి. మళ్ళీ మేము మేడం రిక్వెస్ట్ చేసినాం, అయితే వీడియో డిలీట్ చేసి ఫోన్ ఇచ్చేసారు. అంటే కొంచెం స్కామ్లు అవి ఉంటాయి కాబట్టి ఎట్లయినా వీడియో తీయనియరు, పర్మిషన్ ఉండదు. సో బట్ మేమైతే జస్ట్ వీడియో ఇట్లా ఇన్ఫర్మేషన్ వీడియో లాగా తీస్తున్నాం అని చెప్పేసి తీసుకున్నాం ఫోన్. సో ఇప్పుడు మేము కోటిలో ఉన్నాం. కోటిలోంచి మెహదీపట్నం వెళ్తున్నాం. ఇప్పుడు మెహదీపట్నం గుడ్డి మల్కాపూర్లో ఒక హాస్టల్ ఉంది, బీసీ హాస్టల్ కదా, అది కూడా బీసీ హాస్టలే. అక్కడికి వెళ్దాం ఇప్పుడు. సో అక్కడ మనం ఇటు సైడ్ స్ట్రైట్ వెళ్ళినా ఉంటే మెహదీపట్నం బస్ స్టాండ్ వస్తుంది. సో అక్కడ నుంచి ఇలా సిగ్నల్ దగ్గరికి వచ్చి ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళాలి. లెఫ్ట్ సైడ్ ఇప్పుడు నాకు లెఫ్ట్ సైడ్, అటు నుంచి వస్తే రైట్ సైడ్. ఇది మెహదీపట్నం బస్ స్టాండ్. సో ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తున్నారు చూడండి. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్ ఇలా ఈ రూట్లో ఇలా వచ్చామంటే మనకి ఎక్కువ సిగ్నల్ దొరుకుతుంది. ఇక్కడ ఈ సిగ్నల్ ఇంతకుముందు నేను చెప్పాను చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, అన్నీ ఇక్కడ సిగ్నల్ ఉంది. ఈ రూట్లో వెళ్ళాలి. సో ఈ రూట్లో మనం 1.5 కిలోమీటర్ వెళ్ళాలి. మేబీ మీకు ఒకవేళ ఆటో దొరికితే 10 రూపీస్ తీసుకుంటారు, 10 రూపీస్ ఆ 20 రూపీస్ తీసుకుంటారు. మీకు డైరెక్ట్ గుడ్డి మల్కాపూర్ జంక్షన్ అక్కడ ప్యాలెస్ ఉంటుంది, ఆ ప్యాలెస్ దగ్గర దింపేస్తుంది. అంటే ఇలా ఇక్కడ వరకు రావాలి. ఇదే రోడ్తోని దాదాపు ఇక్కడికి రావాలి. ఈ జంక్షన్ దగ్గరికి రావాలి. ఈ జంక్షన్ దగ్గరికి వచ్చా ఈ బిల్డింగ్లోనే హాస్టల్ ఉంటుంది. ఈ బిల్డింగ్ రోడ్ నెంబర్ 1 ఉంది చూడండి, ఆ 1లోనే ఇప్పుడు ఈ గుడ్డి మల్కాపూర్ బీసీ హాస్టల్ ఉంటుంది. సో ఇట్లా ఒక 1 కిలోమీటర్ వెళ్తే గుడ్డి మల్కాపూర్ బీసీ హాస్టల్ అయితే వస్తుంది. మీకు చూపిస్తాం. స్టేట్గా వచ్చినప్పుడు మనకు ఈ బస్ డిపో కనిపిస్తుంది. సో ఇందులోనే మనం బస్ పాస్ వగేరా అన్ని ఇక్కడనే తీసుకుంటాం అప్లై చేసిన తర్వాత. సో ఇలా దీన్ని ఆనుకొని ఇలా మన రోడ్ ఉంటుంది, స్ట్రేట్ వెళ్ళిపోవాలన్నమాట. ఈ రూట్లో దాదాపు ఒక 1.5 కిలోమీటర్ వస్తే ఈ చౌరాస్తా వస్తుంది. సో ఇక్కడ మనకు గోల్డెన్ ప్యాలెస్ ఉంది కదా, సో ఇటు సైడ్ వెళ్ళాలి మనం. సో ఈ సిగ్నల్ కదా, సిగ్నల్కి దగ్గర హాస్టల్ ఉంటుంది. సో ఇది బీసీ హాస్టల్ ఇది గుడ్డి మల్కాపూర్ లొకేషన్లో ఉంది. ఈ లాస్ట్లో మనకు స్టేర్ కేస్ ఉంటుంది, ఆ లాస్ట్ నుంచి మనం వెళ్ళిపోవాలి. సో పర్మిషన్ లేని లోపలికి ఎంట్రీ లేదు. సో పర్మిషన్ తీసుకున్నాం. ఇక్కడ స్కూల్ ఉంటుంది ప్లస్ హాస్టల్ ఉంటుంది. పర్మిషన్ తీసుకుని లోపలికి రావాలి. అండ్ అక్కడ మేము పర్మిషన్ తీసుకోలేదు కాబట్టి మా ఫోన్ గుంజుకున్నారు. ఇప్పుడు పర్మిషన్ తీసుకున్నాం అండ్ చూపిస్తాం రూమ్స్ ఎలా ఉంటాయి ఏం కథ అనేది. ఇది ఒక స్కూల్ కమ్ హాస్టల్. అండ్ ఇటు సైడ్ మనకు రూమ్స్ అనేది చాలా పెద్దగా ఉన్నాయి. అండ్ ఇంకా చూసిన వాటిల్లో ఈ హాస్టల్ చాలా నీట్గా ఉంది. చూసారు కదా, చాలా పెద్ద రూము, దాదాపు ఒక 30 మంది ఉండొచ్చు. సో రూమ్స్ అయితే ఇలా ఉన్నాయి నీట్గా, అండ్ వారికి ర్యాక్స్ ఉన్నాయి. సో ఇది గుడ్డి మల్కాపూర్లో బీసీ హాస్టల్ చాలా నీట్గా ఉంటుంది. అండ్ ఇక్కడ సీట్లు కూడా లిమిటెడే ఉంటాయి. మీరు ఇందులో సీట్ కావాలన్నా ఏ హాస్టల్లో సీట్ కావాలన్నా ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని మీకు ఈ హాస్టల్ పెట్టుకుంటే వెబ్ ఆప్షన్స్లో మీకు హాస్టల్స్ వస్తాయి. అండ్ ఇలా హాస్టల్స్లోకి వచ్చి మీరు అడగద్దు. అండ్ ఇప్పుడు ప్రతి ఒక్కటి ఆన్లైన్లో అయింది కాబట్టి ఆన్లైన్లోనే మీరు చూసుకొని మీకు ఒకవేళ హాస్టల్ అలౌట్ అయిన తర్వాత రావాలి. అండ్ విజిట్కి వచ్చి మీరు చూడాలనుకుంటే చూడొచ్చు. ఈ హాస్టల్లో దాదాపు 9 రూమ్స్ ఉన్నాయి. ఒక్కొక్క రూమ్లో 25 మెంబర్స్ ఉంటారు. అండ్ మీకు ఈ హాస్టల్ రావాలంటే ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆన్లైన్లో ఒకవేళ మీకు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలో తెలియదంటే నాకు కామెంట్ చేయండి, మళ్ళీ ఒక వీడియో దానిపైన చేస్తాం. సో ఇప్పుడు మనం అత్తాపూర్ హాస్టల్కి అయితే వెళ్దాం. ఇక్కడ నుంచి అత్తాపూర్ హాస్టల్ దాదాపు ఒక 3 కిలోమీటర్స్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మనం మాట్లాడదాం. సో ఫ్రెండ్స్, మెహదీపట్నంలో 300 బస్ ఎక్కి పిల్లర్ నెంబర్ 146 దగ్గర దిగితే ఇక్కడ నుంచి ఒక 1/2 కిలోమీటర్ నడవాలి.
అయితే మనకు బీసీ హాస్టల్లో ఐదర్స్ కోట వస్తుంది, ఐదర్ కూడా హాస్టల్ వస్తుంది. మెహదీపట్నం బస్ స్టాండ్ కదా, ఈ మెహదీపట్నం బస్ స్టాండ్లో 300 బస్ ఎక్కినామంటే మనకు అత్తాపూర్ రోడ్ ఈ రోడ్లో తీసుకెళ్తుంది 300 బస్. 300 బస్ ఈ రోడ్లో తీసుకెళ్ళిన తర్వాత మనకి ఈ జంక్షన్లో దిగాలి మనం. ఇక్కడ అంటే పిల్లర్ నెంబర్ 146 దగ్గర బస్ స్టాప్ ఉంటుంది. ఒకవేళ వీలైతే మీకు 160 దగ్గర దిగితే మీకు ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇక్కడ వెహికల్స్ లాగా. సో ఇక్కడ బ్లూ బిల్డింగ్ ఇక్కడ ట్యాబ్ చేస్తుంది చూడండి ఇది. సో మీకు ఇక్కడ ఇలా రూట్ ఉంది, ఇక్కడ నుంచి రూట్ ఉంది దీనికి. మీకు షార్ట్ కట్లో అంటే ఇలా కూడా ఉంది, కానీ ఆ రూట్ బాగాలేదు. సో ఫైనల్లీ మనం ఐదర్ కూడా బీసీ హాస్టల్కి వచ్చినాం. సో ఇక్కడ 3 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక్కొక్క ఫ్లోర్లో దాదాపు 20 మెంబర్స్ ఉంటుంది కావచ్చు. మొత్తం 60 హాస్టల్ కెపాసిటీ. సో కింద కిచెన్ అయితే బాగుంది. అండ్ ఇక్కడ రూమ్స్ కూడా చూద్దాం ఎలా ఉన్నాయి అనేది. సో ఇలా 1 BHK 2 BHKలు ఉన్నాయి ఇక్కడ. సో హాస్టల్ చూడడానికి ఇలా ఉంది. సేమ్ ఇలా 1 BHK 2 BHKలు 3 ఫ్లోర్స్లో ఉన్నాయి. అండ్ ఇది 60 మెంబర్స్ కెపాసిటీ. సో ఈచ్ ఫ్లోర్లో 20 మెంబర్స్ అని నేను అనుకుంటున్నా. పైకి అయితే వెళ్ళి చూద్దాం పైన కూడా ఇలా ఉందా లేకుంటే వేరే టైప్ ఉందా అని. ఈ హాస్టల్ షిఫ్ట్ అయ్యే ఛాయిస్ ఉందని చెప్తుండ్రు. సో గత సంవత్సరం కూడా వాళ్ళు వచ్చినప్పుడు ఇలానే చెప్పారు, షిఫ్ట్ అవుతుందని చెప్పారు. బట్ మ్యాక్సిమం షిఫ్ట్ కాదు, ఇందులోనే ఉంటుంది. అండ్ ప్రతి ఫ్లోర్లో అండ్ ఈ బిల్డింగ్ యొక్క టాప్ ఫ్లోర్లో ఉన్నాయను. ఇక్కడ చూస్తే బట్టలు తీసుకోవడానికి అండ్ రెస్ట్ తీసుకోవడానికి ఇక్కడ కొంచెం ప్లేస్ ఉంది. అండ్ మీకు చూస్తే మెయిన్ రోడ్ ఇది అత్తాపూర్ రోడ్ అంటారు. ఈ బ్రిడ్జ్ నెంబర్ 146 దగ్గర బస్ దిగినాం. అండ్ కొంచెం దూరం ఒక 3 to 4 పిల్లర్స్ నడిస్తే ఇలా స్ట్రైట్ ఇలా అడ్డం మార్గంలోనే రావచ్చు, అట్లా మెయిన్ రోడ్లోనే రావచ్చు. ఇట్లా అడ్డం మార్గంలో వస్తే షార్ట్ కట్ అవుతుంది. సో ఇక్కడ నుంచి మనం బాపుగఢ్లో మనకి ఎస్సీ హాస్టల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. సో ఇక్కడ నుంచి మనం మెహదీపట్నం వెళ్ళి అక్కడ నుంచి మనం 505 బస్ ఎక్కితే మనం అక్కడికి వెళ్ళిపోతాం. అండ్ అక్కడ నుంచి మనకి ఇంకొక లొకేషన్ ఉంది, అక్కడ ఎస్టీ హాస్టల్ ఉంది, అది నార్సింగ్లో. అది కూడా చూద్దాం వీలవుతే. సో ఇప్పుడు కాళీ మందిర్లో ఉన్న హాస్టల్కి వెళ్తున్నాం, ఎస్సీ హాస్టల్. సో ఇప్పుడు కాళీ మందిర్లో ఉన్న హాస్టల్ అనేది బాపుగఢ్ అనే లొకేషన్లోకి షిఫ్ట్ అయింది. సో ఇప్పుడు మనం బాపుగఢ్ వెళ్తున్నాం, లంగరోజ్ దగ్గరనే అది బాపుగఢ్. సో అక్కడ ఎస్సీ హాస్టల్ ఉంది అక్కడ. సో ఇది మెహదీపట్నం టు శంకర్పల్లి వెళ్ళే రూటు. సో మనకు శంకర్పల్లి బస్ అన్న ఎక్కచ్చు 505 288 ఇక్కడికి వేస్తే బాపుగఢ్ దగ్గరికి దిగుతాం. సో దిగంగానే సో ఇక్కడ కనిపిస్తుంది చూడు సందు, ఈ సందులోకి వెళ్తే హాస్టల్ ఉంటుంది. సో ఫైనల్గా మనం హాస్టల్ దగ్గరికి అయితే వచ్చినాం. సో అలా వచ్చినట్టు ఒక 5 స్టెప్స్ ఇట్లా వేసేస్తే మనకి సందు వస్తుంది. సందులోకి వచ్చినాం అంటే ఇక్కడ స్కూల్ ఉంటుంది. సో ఇక్కడ స్కూల్ ఉంటుంది. ఈ స్కూల్ నుంచి కొంచెం ముందుకు వెళ్ళామంటే మనకు హాస్టల్ ఉంటుంది. ఈ హాస్టల్లో స్కూల్ కమ్ హాస్టల్ 2 ఉంటాయి. సో ఎస్సీ హాస్టల్ చిన్న స్కూల్ ఉంటుంది. సో అందరికీ కన్ఫ్యూజ్ కావచ్చు ఈ లొకేషన్. సో ఇలా సందులో నుంచి డైరెక్ట్ సో ఇక్కడ ఉంటుంది, ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలి. సో 3rd and 4th ఫ్లోర్లో ఈ హాస్టల్ అయితే ఉంటుంది. దీంట్లో దాదాపు ఒక 160 మెంబర్స్ నుంచి 180 మెంబర్స్ ఉంటారు. అండ్ దాదాపు ఒక 20 రూమ్స్ ఉన్నాయి. ఒకప్పుడు చిన్నపిల్లల బడి లైక్ ప్రైమరీ స్కూల్ ఇది. ఈ స్కూల్లో ఈ హాస్టల్ అనేది షిఫ్ట్ అయింది కాళీ మందిర్ నుంచి ఇక్కడ ఈ బండ్లగూడకి, లైక్ బండ్లగూడ కాదు బాపుగఢ్కి. అండ్ రూమ్స్ అయితే ఒకసారి మీకు చూపిస్తాయి ఎలా ఉన్నాయి చూడండి. సో ఇవి రూమ్స్, ఒక రూమ్ చూపిస్తాను మీకు. అండ్ ఇదే మన లాస్ట్ వీడియో అనుకుంటున్నాం. ఇంకా హాస్టల్స్ ఉన్నాయి కానీ మాకు ఓపిక లేదు. సో రేపు ఒకవేళ టైం ఉంటే మిగతా హాస్టల్స్ కూడా కవర్ చేస్తాం. అండ్ ఈ వీడియో ఇక్కడ వరకు ఏం చేస్తున్నా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.